హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత కొన్ని రోజులుగా టెట్కి సంబంధించి సైకాలజీ, అలాగే తెలుగు, అలాగే మ్యాథమెటిక్స్ కంటిన్యూగా వీడియోలు చేస్తూ వస్తున్నానండి. సో మీకు చాలా ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను చేయబోయే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి కోరిక మేరకు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చేస్తున్నామండి. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కంటిన్యూగా వాచ్ చేయండి. ఖచ్చితంగా మీకు టెట్లోను అలాగే డిఎస్సిలో చాలా ఉపయుక్తంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం మొదటి బిట్ చూద్దామండి. ఐడెంటిఫై ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఫస్ట్ ఆప్షన్, దేర్ ఆర్ లెస్ డ్రెస్సెస్. సెకండ్ ఆప్షన్, దేర్ ఆర్ ఫ్యూయర్ డ్రెస్సెస్. థర్డ్ ఆప్షన్, దేర్ ఈజ్ ఫ్యూయర్ డ్రెస్సెస్. ఫోర్త్ ఆప్షన్, దేర్ ఈజ్ లెస్ డ్రెస్సెస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దేర్ ఆర్ లెస్ డ్రెస్సెస్ అనకూడదు, లెస్ అనేది వాడకూడదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రెండు రాంగ్ అండి. అలాగే థర్డ్ ఆప్షన్ చూస్తే దేర్ ఈజ్ ఫ్యూయర్ డ్రెస్సెస్ అనేది ప్లూరల్ కాబట్టి ఈజ్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా కాదండి. సో ఆన్సర్, దేర్ ఆర్ ఫ్యూయర్ డ్రెస్సెస్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, చూస్ ది ఆప్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ది బ్లాంక్ when more than one singular noun is joined by or the subject is considered to be. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఆర్ అనేది జాయింట్ అయితే ఒక సింగులర్ నౌన్ దగ్గర దాన్ని కూడా మనం ఏమని పిలుస్తామంటే సింగులర్ అని పిలుస్తాం. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది టర్మ్ ఫర్ సమ్ వన్ హూ లవ్స్ విజ్డమ్. సో మన ఆన్సర్ క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ ఫిలాసఫర్ అంటారండి. తర్వాత ప్రశ్న, ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వెర్బ్ టు ఇండికేట్ ఏ కమాండ్. యూ డాష్ ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ గోయింగ్ అవుట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, షుడ్ కానీ వుడ్ కానీ మైట్ కానీ శుతిమెత్తగా చెప్పడాన్ని మనం వాడతాం. అలా కాకుండా మస్ట్ అనేది ఖచ్చితంగా హార్డర్గా వాడతాం. కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ ఏమిటంటే కమాండ్తో మాట్లాడేది అని థర్డ్ ఆప్షన్ మస్ట్ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది కరెక్ట్ అపాస్ట్రోఫ్ యూజ్డ్ ఫర్ ఏ జాయింట్ పొసెషన్. So answer is first option, John and Mary's car. సో ఇక్కడ జాన్ అండ్ మేరీస్ అంటే వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళిద్దరిది కలిపి కార్ కాబట్టి ఇక్కడ జాన్ అండ్ మేరీస్ కార్ అనాలి తప్ప జాన్స్ అంటే జాన్ యొక్క మేరీ యొక్క అండ్ మేరీస్ కార్ అనకూడదు. జాన్ అండ్ మేరీ కార్స్ అనకూడదు. జాన్ అండ్ మేరీస్ కార్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ రావాలి కాబట్టి మనకు జాన్ అండ్ మేరీస్ కార్ మాత్రమే ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ షుడ్ బి యూజ్డ్ టు క్రియేట్ వివిడ్ ఇమేజరీ ఇన్ ఏ పోయం. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, metaphors and similes. So next one, choose the sentence that is not in the past tense. ఫాస్ట్ టెన్స్లో లేనిదాన్ని మనం కనుక్కోమన్నాడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ ఫాస్ట్ టెన్స్లో ఉంది, ఎందుకంటే ప్లేయడ్, తర్వాత ఫినిష్డ్ ఫాస్ట్ టెన్స్, తర్వాత వాజ్ ఫాస్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ ఈజ్ రైటింగ్, సో కంటిన్యూస్. కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఖచ్చితంగా కంటిన్యూగా అడుగుతుంటారండి పార్ట్స్. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావాలి కాబట్టి ఆన్సర్ సబ్జెక్ట్
ప్లస్ విల్ వస్తుంది, ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ వెర్బ్ వస్తుంది, తర్వాత ఇంక్ ఫామ్ వస్తుంది. కంటిన్యూస్ కావాలి కాబట్టి. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, చూస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే ఆక్యూర్ ఇన్ ఏ డిక్షనరీ. డిక్షనరీలో సూచించే విధంగా ఆర్డర్లో ఉండవు ఏంటి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. పిఎల్ఏ 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 కామన్. సో నెక్స్ట్ ఈ నెక్స్ట్ 4th లెటర్ చూస్తే ఐ ఫస్ట్ వస్తుంది కాబట్టి 4th వన్ ఫస్ట్ ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికల్లా ఎస్ వై కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. టీటీ కామను. సో ఈ నెక్స్ట్ లెటరు అంటే 3rd వన్ సెకండ్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఎస్ఏ ముందు వస్తుంది కాబట్టి 2nd వన్ ఉంటుంది. ఆ లాస్ట్లో 1st వన్ ఉంటుంది కాబట్టి ఆర్డర్లో ఫస్ట్ 4th, తర్వాత 3rd, తర్వాత 2nd, తర్వాత 1. సో అలా ఉన్న ఆన్సర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 3rd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ది కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ది వర్డ్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అన్నింట్లోనూ స్పెల్లింగ్స్ చూస్తే సో మన ఆన్సర్ న్యూ సెన్స్. సో ఆన్సర్ ఈజ్ 2nd వన్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది కరెక్ట్ యూసెస్ ఆఫ్ ది ఇండిఫినిట్ ఆర్టికల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. సో అన్నిటిని అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 3rd వన్, ఈజ్ ఏ యూరోపియన్ ఆర్టిస్ట్. ఇది మాత్రమే ఇండెఫినిట్ ఆర్టికల్ కరెక్ట్ యూసేజ్ అండి, మిగిలినవన్నీ రాంగ్ అండి. అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ ఏ యూరోపియన్ ఆర్టిస్ట్. నెక్స్ట్ వన్, డాష్ ది రూల్స్ యూ మస్ట్ వేర్ ఏ హెల్మెట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చూస్ ది కరెక్ట్ ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. సో ఆ బ్లాంక్లో ఫిట్ అయిన ప్రిపోజిషన్ని మనం యూజ్ చేయాలి. మనకు తెలుసండి క్లియర్గా, చాలాసార్లు కంటిన్యూగా మనం మాట్లాడుతుంటాం అకార్డింగ్ టు ది రూల్స్ అంటాం. కాబట్టి ఆన్సర్ 2nd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు ది రూల్స్ యూ మస్ట్ వేర్ ఏ హెల్మెట్. నెక్స్ట్ వన్, దిస్ మేడ్ మీ వండర్ హూ వర్ దీస్ బ్రేవ్ ఇండియన్ పీపుల్. చూస్ ది సినానమ్ దట్ మీన్స్ వండర్. ఇక్కడ వండర్ అంటే మనకు తెలిసింది ఆశ్చర్యంగా అనిపించడం లేదా అద్భుతంగా అనిపించడం. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో సినానమ్ కావాలి కాబట్టి 4th ఆప్షన్ ఆన్సర్ పాండర్. పాండర్ అంటే దీర్ఘంగా ఆలోచించడం, అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, ఆశ్చర్యం కలిగించడం. సో ఇది సినానమ్ వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 4th వన్. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్ Einstein got his wish to continue his education in German-speaking Switzerland in a city which was more liberal than Munich. ఇక్కడ లిబరల్ అనే పదానికి యాంటోనిమ్ కనుక్కోమండు. చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ లిబరల్. సో ఆన్సర్ సో కన్జర్వేటివ్. సో ఫస్ట్ ఆప్షన్ అంటే లిబరల్ అంటే ఉదారవాదంగా ఉండడం లేదా విశాల దృక్పథంతో ఉండడం. అలా కాకుండా కన్జర్వేటివ్ అంటే దానికి ఆపోజిట్. సో సాంప్రదాయవాదంగా ఉండడం, సంకుచిత భావంతో ఉండడం. సో ఆన్సర్ ఈజ్ కన్జర్వేటివ్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేర్ డూ యూ లైవ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ చూస్తే ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేర్ డూ ఐ లివ్. సో ఇక్కడ ఎప్పుడైనా ఇండైరెక్ట్ స్పీచ్లకు మార్చేటప్పుడు ఆస్క్డ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ అంతా పోతుంది. అట్ ద సేమ్ టైము సేమ్ ఉన్నదే రాదు. కాబట్టి ఫస్ట్ వన్ తప్పు. నెక్స్ట్ వన్, ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేర్ ఐ లివ్. ఇది కూడా ఇక్కడ ఆస్క్డ్ అనేది ఫాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి లివ్ ఖచ్చితంగా ఫాస్ట్లోకి రావాలి. సో
ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వే డిడ్ ఐ లివ్, అంటే డూ అనే డిడ్ కింద మారింది కానీ లివ్ మారలేదు కాబట్టి లివ్కి ఫస్ట్ టెన్స్ లేదు. సో ఫోర్త్ ఆప్షన్ జాగ్రత్త చూడండి, ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేర్ ఐ లివ్డ్, ఇక్కడ వేర్ ఐ లివ్ అనేది పాస్ట్ టెన్స్ కింద మారింది కాబట్టి లివ్డ్, రైట్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్, ఈ హ్యాడ్ టు డాష్ ఇస్ వెకేషన్ ప్లాన్స్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ కమిట్మెంట్స్. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, పుట్ ఆఫ్. అంటే హీ హ్యాడ్ టు పుట్ ఆఫ్ ఇస్ వెకేషన్ ప్లాన్స్. సో ఆన్సర్ ఈజ్ పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే అక్కడ నిలిపివేయడం అనేసి అర్థం వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్, I repaired it myself. In the above sentence, myself is used to. So answer, ఇక్కడ ఐకి ఎంపసిస్ myself అంటారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది adjective ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ఆన్సర్ ఈజ్ we know, థర్డ్ వన్, ఫ్రెండ్లీ. Remaining all are adverbs. So friendly is adjective. Next one, read the following passage carefully. Despite its economic growth, India struggles with significant poverty. Large segments of the population live below the poverty line, facing challenges like inadequate access to basic necessities such as clean water, education and health care. Government initiatives and NGOs work to address these issues, but poverty remains a persistent challenge in the country's development. So choose the option that fits the blank. Poverty in India is associated with inadequate access to basic necessities such as. అబ్జర్వ్ చేయండి, క్లియర్గా ఉంది పాసేజ్లో. ఆ పాసేజ్లో చూస్తే సచ్ యాజ్, క్లీన్ వాటర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, క్లీన్ వాటర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ లేకపోయినా పర్వాలేదు. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. సేమ్ పాసేజ్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడండి. ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ టు అడ్రస్ పావర్టీ ఇష్యూస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఈ పావర్టీ ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది ఏంటి అని అడిగాడు. సో మనకు ఆల్రెడీ క్లియర్గా ఉంది, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ NGOs వర్క్ టు అడ్రస్ దిస్ ఇష్యూస్ కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, గవర్నమెంట్ అండ్ NGOs. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది సబ్ స్కిల్ ఆఫ్ స్పీకింగ్ దట్ ఇన్వాల్వ్స్ యూజింగ్ కరెక్ట్ స్ట్రెస్ ప్యాటర్న్స్. దీన్ని ఏమంటారంటే ఫోర్త్ ఆప్షన్, ఆర్టికులేషన్ అంటారు. నెక్స్ట్ వన్, చూస్ ది బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ ది టైప్స్ ఆఫ్ డాష్ రీడింగ్ అన్నాడు. సో కంటెంట్ బేస్డా, సౌండ్ బేస్డా, గ్రామర్ బేస్డా, టోన్ బేస్డ్ అన్నాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, కంటెంట్ బేస్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది లిమిటేషన్ ఆఫ్ డాక్టర్ వెస్ట్స్ మెథడ్. సో డాక్టర్ వెస్ట్స్ మెథడ్లో లిమిటేషన్ ఏదంటే ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్ రీడింగ్ సెంట్రిక్ అప్రోచ్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది కోర్ టీచింగ్ స్కిల్ బై NCERT. సో క్లియర్లీ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, స్కిల్ ఆఫ్ యూజింగ్ ది బ్లాక్ బోర్డ్ ప్రొఫిషియెంట్లీ. బ్లాక్ బోర్డ్ని బాగా యూజ్ చేయడం అనేది బాగా రావాలి. ఇది కోర్ టీచింగ్ స్కిల్ అనమాట.
Next one, choose the best option that fits the blank. The National Knowledge Commission (NKC) emphasized the teaching of English from the dash schooling years. సో ఇంగ్లీష్ టీచింగ్ అనేది చేయాలి స్టార్టింగ్ నుండే చేస్తుంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఎర్లీ స్కూలింగ్ ఇయర్స్. స్టార్టింగ్ నుండే ఇంగ్లీష్ని స్టూడెంట్స్కి పరిచయం చేస్తుంది. సో ద లాస్ట్ వన్, ఐడెంటిఫై ది యాక్టివిటీ దట్ ఎన్హాన్సెస్ ద ఎబిలిటీ టు రైట్ ఇంగ్లీష్. సో ప్లీజ్ అబ్జర్వ్, రైట్ ఇంగ్లీష్, లిజనింగ్ నాట్, reading not, speaking not. So our answer is writing letters, applications and descriptions. So our answer is third option. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూగా మా వీడియోస్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.